ప్రకృతి నుండి ప్రసాదించబడిన మొక్కలు పోషక విలువలు ఎక్కువగా ఉన్న భాగం ఏది? పోషక విలువలు ఎక్కువగా ఉండే భాగం ఏది చెట్లల్లో? మొక్కల్లో? సో, ఆకులు. ఆన్సర్ ఈస్ ఆకులు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఈ క్రింది ఏ పుష్పాలను మనం ఆహారంగా తీసుకుంటాము? సో ఏ పుష్పాలను ఆహారంగా తీసుకుంటాం కింది వాటిలో? సో 1 and 2 cauliflower and అరటి. నెక్స్ట్ వన్ ఈస్ పుట్టగొడుగు అనేది ఏమిటి? ఆన్సర్ ఈస్ శిలీంధ్రం. నెక్స్ట్ వన్ ఈస్ విత్తనాల నుండి నూనెను తయారు చేసేవి ఏవి? వేరుశనగ, నువ్వులు, ఆవాలు, సూర్యకాంతం అండ్ ఆలివ్. సో పైవన్నీ కూడా ఆన్సర్ ఏంటి? వేరుశనగ, నువ్వులు, ఆవాలు అండ్ సూర్యకాంతం, ఆలివ్ ఇవన్నీ కూడా ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రాజ్మా గింజలకు మరి ఒక పేరు ఏమిటి? ఆన్సర్ ఈస్ ఎరుపు కిడ్నీ బీన్స్ అండ్ జనుములు అని కూడా వీటిని అంటారు. సో 1 and 2 ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ మకరందంను పీల్చుకునేవి ఏవి? సీతాకోక చిలుకలు, తేనెటీగలు, తుమ్మెదలు. సో ద ఆన్సర్ ఈస్ సో బోత్ 1 and 2 సీతాకోక చిలుకలు అండ్ తేనెటీగలు. నెక్స్ట్ వన్ ఈజ్ వండకుండా తినే కూరగాయలు ఏవి? వండకుండా తినే కూరగాయలు ఏవి? క్యారెట్, ఉల్లి, కీర దోస ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా వండకుండా తినేటువంటి కూరగాయలు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు? సో అక్టోబర్ 22, జనవరి 22, మార్చ్ 22, ఏప్రిల్ 22. సో ఎప్పుడు జరుపుకుంటాం? ద ఆన్సర్ ఈస్ మార్చ్ 22. నెక్స్ట్ వన్ ఈస్ నీరు దొరికే సహజమైన వనరులు ఏవి? సముద్రాలు, నదులు, సరస్సులు, ప్రవాహాలు, చెరువులు, చలమలు. సో ఇవన్నీ కూడా. సో ఆన్సర్ ఇస్ పైవన్నీ అన్నింటిది కూడా సహజమైనటువంటి వనరులు. అండ్ వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొనే అటవీ ప్రాంతం ఏది? అటవీ ప్రాంతం ఏది? సీతంపేట వేసవిలో నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నీరు లభించే కృత్రిమమైన వనరుల్లో లేనిది ఏమిటి? ఆనకట్టలు, చలమలు, గుట్టబివావి, కాలువ. సో ఏంటంటే కృత్రిమమైన వాటిలో లేనివి సో చలమలు. ఇవి సహజమైనటువంటి నీరు లభించే వనరులు. నెక్స్ట్ వన్ ఈస్ ఏ జిల్లాలో నీరు తెచ్చుకోవడం అన్నది సవాలుగా ఉంది? ఈ కింది వాటిలో ఏ జిల్లాలో నీరు తెచ్చుకోవడం సవాలుగా ఉన్నది? సో ద ఆన్సర్ ఈస్ అనంతపూర్. ఒక ప్రత్యేకమైన నీటి గంటను పరిచయం చేసింది ఎవరు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వమా, పాఠశాల యాజమాన్యమా? ఎవరండి? ఆన్సర్ ఈస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. నెక్స్ట్ వన్ ఈస్ నీటి గంట రోజుకు ఎన్నిసార్లు మోగుతుంది? ఫస్ట్ వన్ 4, 3, 2, 5. ఎన్నిసార్లు మ్రోగుతుంది? ఆన్సర్ ఈస్ 3 సార్లు మోగుతుంది నీటి గంట రోజుకి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ నీటి గంట ముఖ్య ఉద్దేశం కానిది ఏంటి? ఆన్సర్ ఈస్ విద్యార్థులు పాఠశాలకు నిరంతరం హాజరు కావడం. అదేమి ఉద్దేశం కాదు. సో వాళ్ళు తగినంత నీరు తాగడం అనేది మెయిన్ ఉద్దేశం, ఆరోగ్యంగా ఉండడము. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మనకు ఇల్లు ఎందుకు అవసరం? ఏ విద్యా ప్రమాణం కిందకి వస్తుంది? మనకు ఇల్లు ఎందుకు అవసరం అనేది ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? సో ఆన్సర్ ఈజ్ విషయ అవగాహన. అక్కడ అవగాహన చేసుకుంటారు ఎందుకు అవసరం ఇల్లు అనేటువంటిది. సో అందుకే అది విషయ అవగాహన కిందకు వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ కచ్చా ఇంటికి మా ఇంటికి గల తేడాలు ఏవి అనే ప్రశ్న ఏ విద్యా ప్రమాణం కిందకు వస్తుంది? సో ఆన్సర్ ఈస్ విషయ అవగాహన కిందకే వస్తుంది.
ఇక్కడ తేడాలు గమనించడం అనేది. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రజలు ఇండ్లను కట్టుకోవడానికి ఆధారపడే అంశాలు ఏవి? ఏ విధంగా కట్టుకుంటా అవి ఆధారపడే అంశాలు ఏంటి? వాతావరణము, ఆర్థిక స్థితి, స్థలం లభ్యత అండ్ లభ్యమైన సామాగ్రి ఇవన్నీ కూడా చెట్ల కాండానికి పెద్ద తొర్రలు చేసి నివాసం ఏర్పరచుకునేది ఏది? వడ్రంగి పిట్ట, గిజిగాడు, పిచ్చుక ఏది కాదు? సో ఆన్సర్ ఇస్ వడ్రంగి పిట్ట పెద్ద తొర్రలను చేసుకొని నివాసం చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వాగల్ డాన్స్ అను భావ వ్యక్తీకరణను సవరించు జీవులు ఏవి? ఆన్సర్ ఇస్ తేనెటీగలు. తోబుట్టువులు అని ఎవరిని పిలుస్తారు? అన్నదమ్ములు, కుటుంబ సభ్యులు, అక్క చెల్లెలు. ఎవరిని? 1 and 3 అన్నదమ్ములను అండ్ అక్క చెల్లెళ్ళను తోబుట్టువులు అని పిలుస్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రింది వాటిలో వృత్తి పని కానిది ఏది? వృత్తి పని కానిది? సో అండ్ ఆన్సర్ ఈస్ పుస్తకాలు చదవడం అనేది వృత్తి పని కానిది. సాధారణంగా పిల్లలకు చర్మం రంగు ఎత్తు ఎవరి నుండి సంక్రమిస్తుంది? తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు అండ్ ద ఆన్సర్ ఈస్ కామన్గా తల్లిదండ్రుల నుండి సంక్రమిస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ కొన్నిసార్లు పిల్లల ప్రవర్తన ఎవరిని పోలి ఉంటుంది? పిల్లల ప్రవర్తన ఎవరి పోలి ఉంటుంది? ఆన్సర్ ఈస్ తల్లిదండ్రులు అండ్ ఇతర కుటుంబ సభ్యులను కూడా పోలి ఉంటుంది. అండ్ 1 and 2 ఆన్సర్. సో నెక్స్ట్ వన్ ఈజ్ క్రింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈస్ రంగు, ఎత్తు, బరువులతో పోలికలు ఉండవచ్చు కానీ లక్షణాలు ఒకే విధంగా ఉంటాయి అనేటువంటిది సమానం. సో నెక్స్ట్ వన్ ఈజ్ మొక్కల్లో అతి ముఖ్యమైన భాగం ఏది? అతి ముఖ్యమైన భాగం ఏంటి మొక్కల్లో? ఆన్సర్ ఈస్ వేర్లు అనేటువంటివి మొక్కల్లో అతి ముఖ్యమైనటువంటి భాగాలు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రింది వాటిలో ఇక్కడ వీళ్ళకు నుండి వేర్లకు సంబంధించి సరైన సమాధానం ఏది? సో ఏబి రెండు సరైనవి. మొక్కని నేలల్లో పట్టి ఉంచడానికి యూజ్ అవుతుంది. లవణాలను పీల్చుకోవడానికి కూడా వేర్లు అనేటువంటివి యూజ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఈజ్ కాండం యొక్క ముఖ్య విధి ఏది? కాండం యొక్క ముఖ్య విధి ఏంటి? సో ద ఆన్సర్ ఈస్ సో పైవన్నీ అండి. మొక్కకు ఆసరా ఇస్తుంది, కాండాలు విభిన్నంగా ఉంటాయని వాటిని హోల్డ్ చేస్తుంది, నీటి లవణాలను అన్ని భాగాలకు సరఫరా కూడా చేస్తుంది వేళ్ళ ద్వారా నీటిని పీల్చుకొని. పాములు, కుక్కలు శత్రువులను గుర్తించడానికి ఉపయోగించే జ్ఞానం ఏంటి? ఆన్సర్ ఈస్ వాసన జ్ఞానంను యూజ్ చేస్తాయి శత్రువులను గుర్తించడానికి పాములు అండ్ కుక్కలు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ సైకిల్లో ఉండే భాగాలు. సో పెడల్ చైన్, సీట్ చక్రము, హ్యాండిల్. సో ఇవి పైవన్నీ. ఫోర్త్ వన్ ఏంటండి ఆన్సర్? సో పైవన్నీ కూడా సైకిల్లో ఉండేటువంటి భాగాలే. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ క్రింది వానిలో చక్రాలు లేని వాహనం ఏంటి? బస్సు, పడవ, కారు, రిక్షా. ఇందులో ఏ వాటికి చక్రాలు ఉండవు? యాజ్ యూజువల్గా పడవకు చక్రాలు ఉండవు. ఓకే, ఆన్సర్ ఇస్ పడవ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ మచ్చలపూరి అనే గ్రామం ఏ జిల్లాలో కలదు? అండి కర్నూలు జిల్లాలో ఉంది ఈ మచ్చలపూరి అనేటువంటి గ్రామము. నెక్స్ట్ వన్ ఈజ్ పడవ నడిపే వారిని ఏమని పిలుస్తారు? డ్రైవర్, పైలట్ ఆర్ కెప్టెన్, లోకో పైలట్. సో ఏమని పిలుస్తారు పడవ నడిపే వాళ్ళని? కెప్టెన్ అని పిలుస్తారు. సో ఇంపార్టెంట్. రోడ్ల తయారీలో పదార్థాలను బట్టి రోడ్లను ఎన్ని రకాలుగా విభజించవచ్చు?
6 రకాలుగా రోడ్లను ఉపయోగించారు అందులో యూజ్ చేసే పదార్థాలను బట్టి. ఓకే, 6 రకాలుగా విభజించవచ్చు. దట్ ఈస్ నెక్స్ట్ వన్ ఈజ్ భయాందోళనకు గురైనప్పుడు తలను శరీరంలోనికి ఉపసంహరించుకునేటువంటి జంతువు ఏది? ఆన్సర్ ఈస్ తాబేలు అండ్ నత్త. ఈ రెండు కూడా తలను ఉపసంహరించుకుంటాయి తన శరీరంలోనికి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గుడిసె పైకప్పు దేనితో కప్పబడి ఉంటుంది? కొబ్బరి, తాటాకులు, గడ్డి, పైవన్నీ. సో ఏమిటితో కప్పబడి ఉంటుంది గుడిసె యొక్క పైకప్పు? సో పైవన్నింటితో కొబ్బరి ఆకులతోనూ, తాటాకు అండ్ గడ్డితో, ఇవన్నింటితోనూ కప్పబడి ఉంటుంది. సో ఆన్సర్ ఇస్ పైవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ రాతితో కట్టిన ఇండ్లు ఏ జిల్లాలో మనకు కనబడతాయి? కామన్గా ఏ జిల్లాలో కనబడుతూ ఉంటాయి? సో ఎక్కడ కనిపిస్తుంటాయి? రాయలసీమలో కనిపిస్తూ ఉంటాయి. ఆన్సర్ ఇస్ రాయలసీమ. నెక్స్ట్ వన్ ఈజ్ గుడారాలు ఏ గుడ్డతో తయారై ఉంటాయి? ఆన్సర్ ఇస్ కాన్వస్ గుడ్డతో గుడారాలు తయారై ఉంటాయి. ఆన్సర్ ఇస్ కాన్వస్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గుడారాలు మనకు ఏ చోట్ల కనబడతాయి? కామన్గా అయితే ఎక్కడ కనిపిస్తాయి మనకు గుడారాలు? సో భవనాలు నిర్మించే స్థలంలో మిలిటరీ సైనికులు యూజ్ చేసేటప్పుడు సర్కస్లో పనిచేసేటువంటి వారు కూడా గుడారాలను యూజ్ చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ గిజిగాడు కట్టుకునే గూడు ద్వారా ప్రవేశం ఏ వైపుకు ఉంటుంది? కింది వైపుకున ఉంటుంది. ఏ వైపున ఉంటుంది? గిజిగాడు గూడు యొక్క ద్వారా ప్రవేశం కింది వైపున. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చెట్ల చిగుర్లతో గడ్డిని, కర్ర పుల్లలని ఉపయోగించి గూడు కట్టుకునే పక్షి ఏది? కింది వాటిలో. ఆన్సర్ ఈస్ గిజిగాడు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఆహారం యొక్క సమాచారాన్ని నాట్యం ద్వారా తేనెటీగలు ఏ విధంగా తెలియజేస్తాయి? కూలి తేనెటీగలు ఏవి తెలియజేస్తారండి? సారీ, సో దట్ ఈస్ ద కూలి తేనెటీగలు తెలియజేస్తాయి. ఏ తేనెటీగలు తెలియజేస్తాయి అంటే కూలి తేనెటీగలు తెలియజేస్తాయి. పోస్ట్ కార్డులు, ఫోన్ కాల్స్, మెయిల్స్, మెసేజ్ వీటన్నింటిని ఏమని పిలుస్తారు కామన్గా? సో ఆన్సర్ ఈస్ పరోక్ష భావ వ్యక్తీకరణ అని అంటారు. ఇవన్నీ దేని కిందకు వస్తాయి? పరోక్ష భావ వ్యక్తీకరణ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ స్నేహితులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులతో మాట్లాడడం ఇవన్నీ వేటి కిందకు వస్తాయి? ఇలాంటి భావ వ్యక్తీకరణ కిందకు వస్తాయి ఇవన్నీ. ది ఆన్సర్ ఈస్ పరోక్ష భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్ ఈస్ క్రింది వాటిలో తేనెటీగల్లో కనపడే ఒక రకమైన దృశ్య వ్యక్తీకరణ ఏంటి? అంటే వాగల్ డాన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ గుడిసెలు ఏ రకమైన ఇల్లు? కచ్చానా, పక్కానా, కాన్వాసా? కార్వాన్ కాదు, కాన్వాస్. సో పైవన్నీ ఎలాంటి కచ్చా ఇళ్లకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేలపైన మరియు నీటిలోన నివసించే జంతువులకు ఉదాహరణ ఏంటండి? జంతువులు ఏవి? ఆన్సర్ ఈస్ పైవన్నీ కప్ప, ముసలి, తాబేలు. ఇవన్నీ కూడా నేలపై నివసించేవే అండ్ నీటిలో కూడా నివసించేటువంటివే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ప్రత్యేకంగా నివాసం లేని జంతువులేవి? ప్రత్యేకంగా వాటికంటూ నివాసం లేనటువంటి జంతువులు ఏంటి? సో ఏనుగు, జిరాఫీ, కోతి ఇవన్నీ కూడా సో పైవన్నీ కూడా ప్రత్యేకమైన నివాసం లేనటువంటివి. ఆన్సర్ ఈస్ పైవన్నీ. అండ్ నెక్స్ట్ వన్ పక్షులు తమ పిల్లలను రక్షించుకోవడానికి వేటిని ఉపయోగించి గూడు కట్టుకుంటాయి? వేటిని ఉపయోగించి గూడు కట్టుకుంటాయి పక్షులు? ఆన్సర్ ఈస్
సో పైవన్నీ అండి కర్ర పుల్లలు అండ్ గడ్డి ఆకులు పత్తి తీగలు ఇవన్నింటిని ఉపయోగించి గూడు కట్టుకుంటాయి. సో పైవన్నీ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పెట్రోల్ బంకు వద్ద గల సూచనలు ఏవి? పొగ తాగరాదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయవలను, ఇంజన్ ఆపవలేను. సో పైవన్నీ కూడా ఆన్సర్. సో పొగ తాగకూడదు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలా, ఇంజన్ కూడా ఆపివేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నృత్య కళాకారులు మైమ్కారులు ఈ భాషను ఉపయోగిస్తారు. ఎలాంటి భాషను ఉపయోగిస్తారు వీళ్ళు? ద ఆన్సర్ ఈజ్ సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. ఈ భాషను సంజ్ఞల భాషను ఉపయోగిస్తారు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఇతరులకు మన భావాలను ఆలోచనలను తెలియజేసే విధానాన్ని ఏమని అంటారు? ఆన్సర్ ఈజ్ భావ వ్యక్తీకరణ అంటారు. భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్ ఈజ్ పురాతన కాలంలో ప్రజలు దూరంగా ఉన్న వారికి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఈ విధంగా సమాచారాన్ని పంపేవారు. డంకధ్వని ద్వారా, పొగ ద్వారా, పావురాలు మనుషుల ద్వారా, గుర్రపు స్వారీ చేసే వారి ద్వారా. సో పైవన్నీ ఆన్సర్స్ అండి. పైవన్నీ కూడా కరెక్టే. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ చీమలు ఒకదానితో మరొకటి తమ భావాలను వ్యక్తపరచడానికి ఉపయోగించే అవయవాలు ఏవి? ఏంటివి? కాళ్ళు, తల, కాళ్ళు. సో ఆటోమేటిక్గా కాళ్ళు అండ్ తలను ఉపయోగిస్తూ ఉంటాయి సమాచారాన్ని, వాళ్ళ భావాలను వ్యక్తపరచుకోవడానికి. చీమలు ఒకదానితో ఒకటి. సో ఆన్సర్ ఈస్ 1 and 2. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలు తమ వాసనను గుర్తించడానికి, వ్యక్తీకరించడానికి ఉపయోగించే పద్ధతిని ఏమంటారు? ఆన్సర్ ఈస్ రసాయనిక భావ వ్యక్తీకరణ. నెక్స్ట్ వన్ ఈజ్ వీటిలో ఇండోర్ గేమ్స్లో లేనిది ఏది? సారీ, ఇక్కడ వాటిలో పడింది. సో కబడ్డీ అనేటువంటిది ఇండోర్ గేమ్స్లో ఉండదు. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ క్రింది వాటిలో అవుట్డోర్ గేమ్స్లో లేనిది ఏంటి? ఏ గేమ్ అండి అవుట్డోర్ గేమ్స్లో లేదు కింద వాటిలో? సో ఆన్సర్ ఈస్ టేబుల్ టెన్నిస్. నెక్స్ట్ వన్ ఈజ్ మన రాష్ట్ర క్రీడ ఏది? కబడ్డీ, హాకీ, చెడుగుడు. సో ఆన్సర్ ఈస్ 1 and 3. కబడ్డీకి ఇంకొక నేమ్ ఏంటంటే చెడుగుడు అనేసి. ఓకే, సో 1 and 3 ఈజ్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఏడు పెంకులాట, కోతి కొమ్మచ్చి, నీలాబండ, కర్ర బిల్ల, పులి మేక ఈ ఆటలన్నీ క్రింది వాటిల్లో దేనికి చెందుతాయి? ఇండోరా, అవుట్డోర్ గేమ్సా ఆర్ ప్రాంతీయ క్రీడలా? సో ఏంటండి ఆన్సర్? ఆన్సర్ ఈస్ ప్రాంతీయ క్రీడలకు సంబంధించినవి ఇవన్నీ కూడా. సో అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఆట ఆడేందుకు మనం రింగ్ బాల్ తాడును ఉపయోగిస్తాము. రింగ్ బాల్ అండ్ తాడును ఉపయోగిస్తాము. ఏ ఆట ఆడడానికి ఉపయోగిస్తాము? టెన్నికాయిడ్ అనేటువంటిది ఆన్సర్. రింగ్ బాల్ తాడును యూజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలు ఇలాంటి ఆటలు ఆడడం ద్వారా ఉబకాయం వస్తుంది. సో ఎలాంటి ఆటలు ఆడడం ద్వారా ఉబకాయం వస్తుంది పిల్లలకు? అండ్ ఆన్సర్ ఈజ్ వీడియో గేమ్స్. ఎందుకంటే ఎనీటైం కూర్చొని ఆడతారు కాబట్టి సో ఆటోమేటిక్గా ఉబకాయం అనేటువంటిది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలు ఆట స్థలంలో రోజుకు కనీసం ఎన్ని గంటలు ఆడాల్సి ఉంటుంది? ఆన్సర్ ఈస్ మినిమం 2 hours, 2 గంటల సేపన్నా ఆడాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్
ఖాళీ ప్రదేశంలో క్రీడా మైదానంలో ఆడే ఆటను ఏమంటారు? అవుట్‌డోర్ గేమ్స్, ఇండోర్ గేమ్స్ అండ్ 1 and 2 అండ్ ప్రాంతీయ క్రీడలు. ఆన్సర్ ఈస్ అవుట్‌డోర్ గేమ్స్. అంటే బయట సైడ్ ఆడుతున్నాం కాబట్టి ఖాళీ క్రీడా మైదానంలో. సో, అవుట్‌డోర్ గేమ్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ప్రతిరోజు ఆటలాడడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటి? ఏంటి ఉపయోగాలు ఉంటాయి మనకు ఆటలు ఆడడం వల్ల పిల్లలకు? ఆన్సర్ ఈస్ 5 అండి. వినోదం వస్తుంది, మానసిక ఉల్లాసం వస్తుంది, శారీరక ఉత్తేజం కూడా వస్తుంది. సో, ఆన్సర్ ఈస్ 5 అండి. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ తూర్పు, దక్షిణ దిక్కుల మధ్య ఉండే మూల ఏంటి? సో, తూర్పుకు, దక్షిణ దిక్కుకు మధ్య ఉండేది ఏంటండి? ఆగ్నేయం. ఆన్సర్ ఈస్ ఆగ్నేయం. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జీపీఎస్ను విస్తరించండి. సో, జీపీఎస్ మీన్స్ ఎక్స్పాండ్ చేయండి. జీపీఎస్ మీన్స్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ నేటి కాలంలో మనము వీటిని ఉపయోగించి దిక్కులను కనుగొనగలం లేదా కనుగొంటాం. వీటిని ఉపయోగించి సో దిక్సూచి అండ్ జీపీఎస్. ఇంతకుముందే జీపీఎస్ యొక్క ఎక్స్పాండ్ ఫామ్ని కూడా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, దిక్సూచి అండ్ జీపీఎస్ ద్వారా ఇప్పటి కాలంలో మనము దిక్కులను కనుక్కుంటాము. అండ్ థ్యాంక్ యూ అండి.